myself Parthasarathy from Sai Medha Coaching Center, Koti, Hyderabad. తెలంగాణ ఈసెట్ 2025 ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు స్టూడెంట్స్? ఇప్పుడు ఎవరైతే ఈసెట్ 2025 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది తొందరగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనకి ఇక్కడ నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ అన్ని డేట్స్ కూడా వచ్చేసాయి. ఆ నేషనల్ లెవెల్ ఎగ్జామ్ని బేస్ చేసుకునే వివిధ రాష్ట్రాలు వాళ్ళు కండక్ట్ చేసే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క అప్డేట్స్ ఇస్తుంటారు. రీసెంట్గా మనకొక 1 వీక్ బ్యాక్ కూడా మనకొక న్యూస్ వచ్చేసింది. తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల సీజన్ షురు. ఎస్, తెలంగాణ వరకు కండక్ట్ చేసే వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎంసెట్ కావచ్చు, ఈసెట్ కావచ్చు, ఐసెట్ కావచ్చు, లాస్ట్ సెట్, ఇలా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి కన్వీనర్స్ని వాళ్ళు ఉన్నత విద్యాశాఖ కన్వీనర్ని నియమించింది. దాంట్లో మన ఈసెట్ ఎగ్జామ్ని ఈ సంవత్సరము ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. గత 2 సంవత్సరాలుగా ఈసెట్ ఎగ్జామ్ని ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఈసారి ఉస్మానియా యూనివర్సిటీ కండక్ట్ చేసే ఈసెట్ ఎగ్జామ్కి చంద్రశేఖర్ సార్ ఉన్నారు. సో ఇక్కడ కన్వీనర్ నేమ్ కూడా ఇచ్చారు, ప్రొఫెసర్ చంద్రశేఖర్ సార్ ఉన్నారు. సో స్టూడెంట్స్, ఇది ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిన న్యూస్. త్వరలో ప్రవేశ పరీక్షల తేదీలను కూడా వెల్లడిస్తామని చెప్పారు. మరి ఈరోజు వచ్చిన న్యూస్ ప్రకారంలో చూసుకుంటే మే మొదటి వారంలో ఎప్సెట్ అన్నారు, అదే ఎంసెట్ ఎగ్జామ్. మరి అది ఒక 5 డేస్ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. మరి ఎవరైతే ఇంజనీరింగ్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళు జేఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు, ఫార్మసీ ఎవరు రాస్తారో వాళ్ళు కొంతమంది నీట్ ఎగ్జామ్ రాస్తారు. అవన్నీ సిస్టమేటిక్గా చూసుకొని మే మొదటి వారంలో కండక్ట్ చేస్తారన్న విషయాన్ని ఈరోజు ఒక అన్అఫీషియల్గా మనకు న్యూస్ పేపర్లో కూడా వచ్చింది. అంటే జనరల్గా మనము గత తెలంగాణ ఏర్పడి నుంచి గమనిస్తే ఈసెట్ అనే ఎగ్జామ్ కూడా ఎంసెట్ కంట ముందే ఉంటుంది. ఏది ఏమైనా ఈసెట్ ఎగ్జామ్ మాత్రం ఆల్మోస్ట్ మనకు మే మొదటి వారంలో కూడా ఈసెట్ ఎగ్జామ్ ఉంటుంది స్టూడెంట్స్. మరి మే మొదటి వారం అంటే మనకి ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంటే సుమారుగా మనకి ఇంకా 120 డేస్ అనేది టైం ఉంది స్టూడెంట్స్. ఈ 120 డేస్లో ప్రతి స్టూడెంట్ ఒక 120 మార్క్స్ టార్గెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎస్ స్టూడెంట్స్, మరి అసలు ఈసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దానికి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, దాన్ని మనం ఎలా ఫాలో అయితే మనకు 130, 140 మార్క్స్ వరకు వస్తాయి, మనం స్టేట్ టాప్ 10 ర్యాంక్ సంపాదించాలంటే ఎలా, ఇవన్నిటికీ మనం మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి గత 30 సంవత్సరాలుగా ఈసెట్ అనే ఎగ్జామ్కి ఎంతో వేల మంది స్టూడెంట్స్ని టాప్ ర్యాంకర్స్గా మంచి వాళ్ళ గోల్స్ వెళ్ళేట్టుగా తీసించిన ఏకైక సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్. స్టూడెంట్స్, మరి మన సాయి మేధా కోచింగ్ సెంటర్లో ఇక్కడ ఈసెట్ కోచింగ్ తీసుకుంటున్న స్టూడెంట్స్ వాళ్ళ గత ఎక్స్పీరియన్స్ కూడా నేను ఇక్కడ కలుపుకొని ఇక్కడ మీరు మరి ఎలా ప్రిపేర్ కావాలి దానికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ చెప్తా ఉన్నాం. మళ్ళీ మనకు డేట్ వచ్చినా కూడా మళ్ళీ మన ఫ్యాకల్టీస్ అందరూ మన సార్ వాళ్ళు కూడా మీకు ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్టూడెంట్స్, ఇక్కడ మనకు ఈసెట్ అనే ఎగ్జామ్ 200 మార్క్స్ మనం కండక్ట్ చేస్తాం. ఇక్కడ 200 మార్క్స్లో మనకు 100 మార్క్స్ నాన్ టెక్నికల్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్ ఇక్కడ 100 మార్క్స్ అనేది ఇంజనీరింగ్కి ఉంటుంది. ఈ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ అనేది ఏ బ్రాంచ్ డిప్లొమా చదివారో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. బట్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మాత్రం అందరికీ సిలబస్ ఒకటే. ఇక్కడ మనకు ఈసెట్ ఎగ్జామ్ కూడా ఒకే సెక్షన్లో కండక్ట్ చేసే అవకాశాలే ఎక్కువ. మరి ఇక్కడ ఒక స్టూడెంట్ ఒక చాలా ఇంపార్టెంట్ టార్గెట్ని పెట్టుకోవాలి. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మీరు మీ ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, అంటే మొత్తం అన్ని బ్రాంచ్లు కలుపుకొని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ని మీరు 1000 లోపు తెచ్చుకోవాలి. మరి ఎందుకు సార్ 1000 లోపు తెచ్చుకోవాలి అంటే, ఎస్, 1000 లోపు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ తెచ్చుకుంటేనే మనకు మన తెలంగాణ ప్రభుత్వము 100% ఫీ రియంబర్స్మెంట్ని ఇస్తుంది. లేకపోతే మీకు ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు మామూలుగా 35,000 వరకు మాత్రమే మీకు ఇక్కడ కన్సెషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలంగాణలో
టాప్ మోస్ట్ కాలేజెస్ అన్ని అటానమస్ కాలేజెస్. ఆ అటానమస్ కాలేజెస్లో అన్నిట్లో ఆల్మోస్ట్ ఫీజు అనేది 1,00,000కు పైగా ఉంటుంది. కాబట్టి మీరు ఇక్కడ ఖచ్చితంగా టాప్ మోస్ట్ కాలేజీలో చదివితేనే మీకు ప్లేస్మెంట్ కావచ్చు, ఒక మంచి గైడెన్స్ అనేది ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ కష్టపడి ఒక పక్కా ప్రిపరేషన్ స్ట్రాటజీతో మీరు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది 1000 లోపు అనేదే తెచ్చుకోవాలి. ఇక్కడ ప్రతి ఒక్కరి టార్గెట్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు అని పెట్టుకోవాలి. మరి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు రావాలి అంటే మీరు ఇక్కడ టార్గెట్ 120 మార్క్స్ పెట్టుకోవాలి. కానీ 120 మార్క్స్ అని పెట్టుకోవాలంటే మాత్రం మీరు 150 మార్క్స్కి ప్రిపరేషన్ స్ట్రాటజీని మెయింటైన్ చేస్తేనే 120 మార్క్స్ అనేవి చాలా ఈజీగా వస్తాయి. అంటే మీ టార్గెట్ అనేది 150 ఉంటే 120 వస్తుంది, 170 అనుకుంటే 150 వస్తాయి. కాబట్టి మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇక్కడ ఖచ్చితంగా ఉండాలి. స్టూడెంట్స్, మరి ఇక్కడ ఎవరైతే ఈసెట్ ఎగ్జామ్ రాస్తారో వాళ్ళలో సగం మంది ఇప్పుడు ఇండస్ట్రీ ట్రైనింగ్లో ఉంటారు, సగం మంది కాలేజీలో ఉంటారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎవరైతే కాలేజీలో ఉండి సెమిస్టర్ చదువుతున్నారో వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్కి ఈసెట్ ఎగ్జామ్కి చాలా దగ్గరగా ఉంటాయి డిఫరెన్స్. అంటే ఆల్మోస్ట్ 3-4 డేస్లోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీ ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఒక పక్కా ప్లాన్తో చదవాలి. ఎందుకంటే మనము మ్యాథమెటిక్స్ అంటే 50 మార్క్స్, 4 సెమిస్టర్ల మ్యాథమెటిక్స్ సిలబస్. అదేవిధంగా ఫిజిక్స్ అంటే 25 మార్క్స్, 2 సెమిస్టర్ల ఫిజిక్స్ సిలబస్. అదేవిధంగా 2 సెమిస్టర్ల కెమిస్ట్రీ సిలబస్ 25 మార్క్స్, ఇవన్నీ 100 మార్క్స్. అదేవిధంగా 8 నుంచి 10 సబ్జెక్టుల ఇంజనీరింగ్ సిలబస్. వీటన్నిటినీ చదవాలి. ఆ చదివిన తర్వాత షార్ట్ నోట్స్ అనేవి రాసుకోవాలి. వీటిని ప్రీవియస్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకోవాలి. ఈ ప్రీవియస్ క్వశ్చన్ ప్రాబ్లమ్స్ని ఏ రకంగా అడుగుతున్నాడు, దాంట్లో న్యూమరికల్స్ ఎలా ఉంటాయి, మరి డిప్లొమాలో చదువుకున్న లెవెల్కి అడుగుతున్నాడా, డిప్లొమా స్టాండర్డ్ దాటి వెళ్తున్నాడా, ఇవన్నీ మనకు అన్నీ తెలియాలి. ఇవన్నీ తెలియాలి అంటే మనకు ఖచ్చితంగా ఇక్కడ ఒక సిస్టమేటిక్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఒక పక్కా టైం టేబుల్ అనేది వేసుకొని ప్రతి స్టూడెంట్ ఒక టార్గెట్ పెట్టుకొని చదవాలి. మరి ఇలాంటి స్టూడెంట్స్కి ఒక కరెక్ట్గా 100% గైడెన్స్ ఇచ్చి 100% రిజల్ట్ తీసుకొస్తున్న మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి గత 30 సంవత్సరాలుగా ప్రతి బ్రాంచ్లో టాప్ 10లో 90%, అప్పుడప్పుడు టాప్ 10కి టాప్ 10 కూడా మన ఇన్స్టిట్యూట్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులే సాధిస్తున్నారు. మరి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులు టాప్ 10తో పాటు ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపల కూడా చూసుకున్న 90% మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి విద్యార్థులు మాత్రమే ఉంటున్నారు. స్టూడెంట్స్, ఇక్కడ మీరు ఒక ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటికి ఎక్కడా బ్రాంచెస్ అంటూ లేవు. సాయి మేధా కోచింగ్ సెంటర్ ఒకే ఒక ప్లేస్లో ఉంది, అది కోటి, హైదరాబాద్. స్టూడెంట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి, హైదరాబాద్లో మాత్రమే ఉంటుంది. అది ఒక ఇన్స్టిట్యూట్. ఈ సెట్కి ఆల్మోస్ట్ స్టూడెంట్స్ మంచి నమ్మకంతో ఇక్కడ ఒక మంచి కాన్ఫిడెన్స్తో ఉంటారు. మరి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటిలో ఈ సెట్ విద్యార్థులకి మనము ఎలా సిస్టమేటిక్గా ఇస్తున్నామంటే మనము ఒక స్టూడెంట్కి ఫస్ట్ ఒక టాపిక్ వైజ్ ఎగ్జామ్ పెడుతున్నాం క్లాస్లో. ఆ టాపిక్ వైజ్ అయిపోయాక ఆ టాపిక్ అయిపోయాక సబ్జెక్ట్ పైన ఒక ఎగ్జామ్ పెడుతున్నాం. అదేవిధంగా ఆన్లైన్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కెమిస్ట్రీ సబ్జెక్ట్ని స్టార్ట్ చేశాం. అంతకుముందు ఫిజిక్స్ అయిపోయింది, అంతకుముందు మ్యాథ్స్ అయిపోయింది, అంతకుముందు ఇంజనీరింగ్ అయిపోయింది. అలా ఒకసారి మ్యాథమెటిక్స్, ఒకసారి ఫిజిక్స్, ఒకసారి కెమిస్ట్రీ పెట్టుకుంటూ మళ్ళీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలుపుతూ అలా ప్రతిసారి స్టూడెంట్కి ఒక మంచి అవేర్నెస్ చెప్తూ ఇలా చదువుకోవాలి, ఇలా ప్రిపేర్ కావాలని చెప్పుకుంటూ వాళ్ళని ఎగ్జామ్లో మనము మంచి మార్క్స్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. స్టూడెంట్స్ ఇక్కడ ఈ సెట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ ఒక పక్కా ప్లాన్తో ఉండాలి. ఎందుకంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎవరైతే మనము కరెక్ట్గా ఇచ్చిన టైంలో చేస్తామో వాళ్లకు ఈజీగా మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి. వాళ్ళకే ఎక్కువగా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది 1000 లోపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇంజనీరింగ్లో మనం చదువుకున్న ఫౌండేషన్ పైన ఫండమెంటల్స్ నుంచి ఫార్ములా బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వరకు వెళ్తాం.
కానీ ఎప్పుడైతే ఈ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేవి మనము 2 సెమిస్టర్లు ఫస్ట్ ఇయర్లో చదివి ఉంటాం, కొంచెం మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అడుగుతున్న క్వశ్చన్స్ కూడా ఇంజనీరింగ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో అడుగుతుంటాడు. కాబట్టి వాటిని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. ఆ ప్రాక్టీస్ చేయడం వల్లనే మనకి ఇక్కడ ఒక టైం మేనేజ్మెంట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఈ సెట్ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ 180 మినిట్స్లో సాల్వ్ చేయాలి. ఈ 200 క్వశ్చన్స్ 180 మినిట్స్ అంటే ఏంటి? ప్రతి క్వశ్చన్కి 1 నిమిషం కంటే తక్కువ. మరి అది ఆన్లైన్లో ఎగ్జామ్. సో స్టూడెంట్ మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి అంటే ఇక్కడ రాస్తున్న ప్రతి ఎగ్జామ్లో ఆ స్టూడెంట్ ఇచ్చిన టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఆ కరెక్ట్ టైం యూటిలైజ్ చేసుకున్న తర్వాత అతనికి వచ్చిన మార్క్స్ ఎన్నో కంపేర్ చేసుకోవాలి. ఎక్కడ తప్పు చేస్తున్నామో గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాబ్లమ్ని మరి తప్పు ఎందుకు చేశాము, ఎక్కడ ల్యాగ్ ఉన్నాము, ఎందుకు సింప్లిఫికేషన్ మనకు కరెక్ట్గా రాలేదో అర్థం చేసుకొని, ఒకవేళ అది సబ్జెక్ట్స్ కంటే ఎక్కువగా లెవెల్ అడిగినట్టయితే దాన్ని టు బి రిమెంబర్, టు బి నోటెడ్ అనుకుంటూ మనం ఒక షార్ట్ నోట్స్ లాగా కూడా ఆ ఫార్ములాస్ని, ఆ కాన్స్టెంట్స్ని, అక్కడ వాడుతున్న ఒక ట్రిక్స్ని మనము ఒక షార్ట్ నోట్స్ పైన రాసుకొని ఇలా ప్రతి సబ్జెక్ట్ ఇంజనీరింగ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కొన్ని ఏవైతే మనము ల్యాగింగ్ ఉన్నామో, ఏవైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడో వాటన్నిటినీ మీరు ఒక సిస్టమేటిక్గా రాసుకొని వాటిని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయడం వల్ల మీకు ఎగ్జామ్ హాల్లో అక్కడ కాన్ఫిడెన్స్, మీకు వచ్చిన క్వశ్చన్లే కనబడేసరికి మీకు ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేది కూడా వస్తుంది స్టూడెంట్స్. ఎందుకంటే మనం ఒక హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ హాల్లో ఫుల్ కాన్ఫిడెన్స్తో రాశామంటే మనము మిగతా క్వశ్చన్లు ఏవైతే డౌట్ఫుల్గా ఉన్నాయి కూడా ఫుల్ పాజిటివ్ మైండ్తో ఆన్సర్ చేయగలుగుతాం. ఇవన్నీ అంత ఈజీగా రావు స్టూడెంట్స్. మరి వాటి కోసం కూడా మీరు ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీని, కరెక్ట్గా గైడెన్స్ని ఫాలో కావాలి స్టూడెంట్స్. వాటి కోసం మనం గత 25-30 సంవత్సరాలుగా ప్రతి డిప్లొమా స్టూడెంట్కి మనం ఇక్కడ ఒక సిస్టమేటిక్గా అప్డేట్స్ ఇస్తూ, ఆఫ్లైన్ స్టూడెంట్స్కి ఆఫ్లైన్లో క్లాసెస్ చెప్తూ, ఆఫ్లైన్లో డైలీ ఎగ్జామ్స్ పెడుతూ, సబ్జెక్ట్ వైజ్ పెడుతూ, ఆన్లైన్లో కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్లో కూడా కోచింగ్ ఇస్తున్నాం స్టూడెంట్స్. అందుకే నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, మనకు ఇంకా సుమారు 10 రోజుల్లో మనకు ఈ సెట్ అనే ఎగ్జామ్ డేట్ అనేది వస్తుంది. అది ఖచ్చితంగా మే మొదటి వారంలోనే ఉంటుంది. సో 120 డేస్ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు 120 మార్క్స్ టార్గెట్గా పెట్టుకొని ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ 1000 లోపు సాధించాలి స్టూడెంట్స్. మరి ఈ అందరి కోసం మన సాయి మేధా కోచింగ్ సెంటర్ ఆల్రెడీ ఇక్కడ మన స్టూడెంట్స్ అందరూ కష్టపడి ఒక సిస్టమేటిక్గా ఒక మంచి కాన్ఫిడెన్స్తో చదువుతున్నారు. ఇంకా ఎవరైతే కోచింగ్ మెల్లగా తీసుకుందాంలే అనుకునే వాళ్ళు మాత్రం నేను మళ్ళీ చెప్తున్నాను స్టూడెంట్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎస్, ఇంకా మనకు 7 డేస్ అయితే ఈ 2024 అనేది అయిపోతుంది. ఈ 7 డేస్ మీరు ఏం చేయాలంటే, ఎస్, నెక్స్ట్ ఇయర్ 2025లో నేను ఖచ్చితంగా ఈ సెట్ ర్యాంక్ని 1000 లోపు సాధించి ఒక టాప్ 10 కాలేజీలో సంపాదించి మా పేరెంట్స్కి నేను ఒక మంచి గిఫ్ట్గా ఇస్తాను అనే ఒక మంచి కంకణం కట్టుకోండి. ఎస్, మీ గోల్ని, మీ కలల్ని మేము 100% మీ గోల్ని మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది స్టూడెంట్స్. ఇంకా ప్రిపరేషన్ ఆన్లైన్లో తీసుకుందాం అనుకునే వాళ్ళకి మేము ఇక్కడ ఇయర్ ఎండ్ ఆఫర్ కూడా ఇచ్చాం. మీకు ఆల్రెడీ మన యూట్యూబ్లో సార్ వాళ్ళు చెప్పారు. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మీరు మన ఫోన్ నెంబర్స్ 9848692598, 9246212138కి మీరు ఇమ్మీడియట్గా ఫోన్ చేసేసి మీరు ఆన్లైన్లో కోచింగ్ తీసుకుందామంటే ఆన్లైన్ ఇన్ఫర్మేషన్, ఆఫ్లైన్కి వద్దామనుకుంటే ఒకసారి ఇన్స్టిట్యూట్ కూడా రండి స్టూడెంట్స్. బట్ మీరు ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే ఒక పక్కా ప్లాన్, టార్గెట్ 120 డేస్, టార్గెట్ 120 మార్క్స్ అని పెట్టుకొని సాధించండి. మీకు మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి మిమ్మల్ని మళ్ళీ గత ఎప్పటిలాగానే మిమ్మల్ని కూడా టాప్ 10లోతో పాటు 1000 లోపు మళ్ళీ మనం 90% స్టూడెంట్స్ని వాళ్ళ గోల్స్ వైపు తీసుకెళ్ళడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.